హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి సండే రోజు షూట్ చేసిన వీడియో. నా బ్యాక్గ్రౌండ్ అంతా చూసి ఎవరు భయపడద్దు. సో మాకు విలేజెస్లో ఇట్లానే ఉంటుంది. మాది అంత విలేజ్ కాదు, అలా అని అంత సిటీ కూడా కాదనమాట, మిడిల్ ఏజ్లో ఉంటుంది. బట్ మా ఇల్లు మాత్రం ఇలానే ఉంటుంది, దానికి మాత్రం ఎవరు ఏమనుకోవద్దు ప్లీజ్ అండి. సో మంచిగా అనిపిస్తే మంచిగా కామెంట్ చేయండి, లేకపోతే వదిలేయండి. అండ్ వీడియో మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి, లేకపోతే వీడియోని స్కిప్ చేసేయచ్చు, ఏం పర్లేదు. బట్ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక చిన్న సబ్స్క్రైబ్ నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నా ఛానల్ని, ఈ వీడియోని ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. సో మీరు ఇచ్చే ఒక చిన్న కామెంట్ నాకు నా ఛానల్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలా ఏంటి అనేది నాకు ఒక మోటివేషన్గా అనిపిస్తుంది. సో దయచేసి అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీదేనైనా చెప్పాలి అనుకుంటే నాకైతే కామెంట్ చేయండి. అండ్ నాకు ఇది ఒక సంతోషం. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో ఫిషెస్ అయితే మేము పెంచుతున్నాము. ఒక 1 year నుంచి అనుకుంటా ఫిషెస్ పెంచుతున్నాము. బట్ నాకు అస్సలు ఇష్టం లేదు, అస్సలు ఇష్టం లేదు. మా వారు లవ్ బర్డ్స్ తీసుకుందామని చెప్పి నన్ను తీసుకెళ్ళాడు. సరే లవ్ బర్డ్సే కదా, మంచిగా ఉంటాయి, ఇంట్లో సౌండ్ కిస్ కిస్ అంట సౌండ్ చేస్తూ మంచిగా ఉంటాయిలే, దానికి తోడు ఏదైనా చిన్న గార్డెన్ లాగా ఏర్పాటు చేస్తే మంచిగా ఉంటుంది, సౌండ్స్ అండ్ బాగుంటుంది అని చెప్పి నేను ఎట్లా అనుకున్నానమాట. అంటే కొంచెం విలేజ్ స్టైల్లో క్రియేట్ అవుతుంది కదా ఆ సౌండ్స్కి, అట్లా గార్డెన్కి అట్లా సెట్ అయ్యి, సో అట్లా ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఓకే వెళ్ళి తెచ్చుకుందామని చెప్పి అన్నాను. ఒంగోలు అయితే వెళ్ళాం, కానీ ఒంగోలులో ఈ లవ్ బర్డ్స్ చూసాం. నాకైతే చాలా బాగా నచ్చాయి, నాకు మా వారికి. నేను అదే ఫస్ట్ టైం బర్డ్స్ని కానీ ఫిషెస్ని కానీ నేను ఎప్పుడు పెంచలేదు, డాగ్ని అయితే పెంచాను. సో మా వారు చూపించగానే నాకు కళ్ళు జిగేలు అన్నాయి, మంచిగా అనిపించాయి. అంటే ఒకే పంజరంలో వాళ్ళు బోల్డ్ అన్ని పేర్స్ని పెట్టి మంచిగా, అంటే ఒకదానికి ఒకటి మూమెంటింగ్గా ఉండటం, ఒకదాని దగ్గరికి ఒకటి వెళ్ళటం, ఒకదాన్ని ఒకటి అరవటం, అట్లా చూసి నాకు మంచిగా అనిపించింది అనమాట. సరే మా వారిని నేను మావయ్య అని పిలుస్తాను. సో సరే మావయ్య తీసుకుందాం, బాగున్నాయి, నాకు మంచిగా నచ్చింది అని చెప్పేసి నేను మా వారికి అయితే చెప్పాను. మా వారు అన్నారు అది అప్పుడు ఎంత పడింది కాస్ట్, ఒక అంటే పంజరంతో కూడా కలిపేసి ఒక 1500 అట్లా వచ్చేసింది, 1500 లోపలే వచ్చేసింది. ఇంకా సరే అని చెప్పేసి ఆ రోజు మా అమ్మ నాకు ఇచ్చింది. మేము ఎక్కడ స్కామ్ చేసాం, మా అమ్మ కమ్మలు తీసుకోమని నాకు ఇచ్చింది అనమాట. డబ్బులు 10,000 ఇచ్చింది. 10,000లో ఒక 5,000 ఖర్చు అయిపోయాయి. 5,000కి నా దగ్గర ఇంకొక 2,000 ఉన్నాయి. అప్పుడు కొంచెం గోల్డ్ రేట్ కూడా తక్కువగా ఉండే లాస్ట్ ఇయర్లో. సరే ఆ 5,000కి నా దగ్గర ఉన్న 2,000 వేసుకొని నేను ఇయర్ రింగ్స్ ఏమైనా తీసుకుంటాను, డైలీ వేర్కి అసలు లేవు, ఇవి ఇట్లా కమ్మలు పెట్టుకుంటే నాకు చెవులు నొప్పులు వస్తున్నాయి, బయట 1 గ్రామ్ గోల్డ్ కమ్మలు అవి పెట్టుకుంటుంటే అని చెప్పి మా అమ్మతో నేను స్కామ్ చేశాను అనమాట. సరే అని చెప్పి ఇంకా మిగిలిన డబ్బులు ఉన్నాయి కదా, ఇయర్ రింగ్స్ తీసుకుందామని అనుకున్నా. ఒంగోలు వెళ్ళాను, ఒంగోలు వెళ్ళి కొన్ని చూసాము, బట్ నచ్చలేదు. ఇంకా అటు నుంచి అట్టే ట్రాక్ బ్రెయిన్ అన్నీ మారిపోయాయి అనమాట. ఇంకా డైరెక్ట్గా పిట్ షాప్కి అయితే వెళ్ళిపోయాము. ఎక్వేరియం షాపు, పిట్ షాపు రెండు ఒకే చోట, వాళ్ళు రెండింటిని బై చేస్తారనమాట. సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయి మేమైతే లవ్ బర్డ్స్ చూడగానే ఇంకా నాకు తీసుకోవాలనిపించింది. ఇంకా వెనక ముందు ఆలోచించలా, తీసేసుకున్నా. నా కన్ను లవ్ బర్డ్స్ మీద పడితే తీసుకెళ్ళింది మా వారు లవ్ బర్డ్స్ కోసమే, నా కన్నేమో లవ్ బర్డ్స్ మీద పడింది. మా వారి కన్నంతా కూడా ఎక్వేరియం ఫిషెస్ మీద పడింది. అసలు నేనేమో వద్దంటే వద్దన్నా, అసలు నాకు భయం చేపలంటే. ఇంట్లో అయినా చేపలు అంటే వండుకునే తినే చేపలు ఉంటాయి కదా, అవి ఏంటంటే నాకు వాటిని పట్టుకోవాలన్నా కూడా చాలా భయం. చికెన్ అంటే అలవాటు నాకు చిన్నప్పటి నుంచి, బట్ ఫిషెస్ అంటే నాకు చాలా చాలా భయం. ఇవి కొరుకుతాయి కదా, అట్లా ఫీల్ అవుతాను అనమాట నేను. అండ్ చేతులకు కూడా రావు కదా, జారిపోతాయని అసలు. అయితే మా వారు గోల్ చేశాడు, చిన్నది తీసుకుందాం అని చెప్పి సరే చేశాడు, జాగ్ చేశాడు. ఇంకా షాప్లో అట్లా రోడ్ల మీద బాగుండేది అని చెప్పి సరే మావయ్య తీసుకుందామని చెప్పి తీసుకున్నాం. తీరా చూస్తే మా వారు టెండర్ వేసింది ఎందుకో తెలుసా, పెద్దదనమాట ఫిష్ ఎక్వేరియం. అది మొత్తం కలిపి సెటప్తో సహా 3,500 అయింది. వామ్మో, దీనికి 3,500, దీనికి ఒక 1,500 సరిపోయినాయి అమౌంట్ 5,000. మా అమ్మకి ఏం చెప్పాలో అర్థం కాల. మా అమ్మ అడుగుతా ఉంది కమ్మలు తీసుకున్నావు అని. నేనేమో
అవును. అవును అని చెప్పి 6 మంత్స్ అట్లా కానిచ్చేసా. తర్వాత కర్చీఫ్ పెన్నీలు అని చెప్పాననమాట. అంటే కర్చీఫ్ పెన్నీలు ఇట్లా ఒంగోలెళ్ళినప్పుడు తీసుకున్నాం కదా! అయిపోయినాయి అని చెప్పి మా అమ్మని కొంచెం గట్టిగా చెప్పాను. ఇంకా మా అమ్మ అడగటం మానేసింది. ఇంకా ఈ ఫిషెస్‌ని ఇంటికి తీసుకొచ్చాక నాకేంటంటే వీటికి ఫుడ్ వేయడం, ఇవి నేను దగ్గరకొచ్చినప్పుడు ఇవి నాకు మూమెంటింగ్‌గా ఉండటం. అంటే మూమెంటింగ్ అంటే మనం దగ్గరకొచ్చినప్పుడు ఫీడ్ ఏస్తాం కదా! ఫీడ్ కోసం వచ్చేప్పుడు అవి పైకి రావడం మంచిగా. నేను ఎటువైపు ఫుడ్ ఏస్తే అటువైపు రావడం అట్లా అట్లా అలవాటయిపోయినాయి ఇంక నాకు. ఇంకా చిన్నగా 1 మంత్ అయిపోయింది. 1 మంత్‌కి ఒకసారి ఎక్వేరియం అంతా క్లీన్ చేసుకోమని చెప్పారన్నమాట షాప్ వాళ్ళు. సరే క్లీనింగ్ చేసే రోజు వీళ్ళు నెట్ ఇచ్చారన్నమాట. ఫిషెస్‌ని పట్టుకొని ఇందులో వేసుకొని మంచి వాటర్‌లో, తర్వాత ఎక్వేరియం క్లీన్ చేసుకొని మంచి వాటర్‌లో ఈ నెట్ ద్వారా వేసుకోండి అని చెప్పారన్నమాట. బట్ నేను అట్లానే వేశాను. ఇంకా మా మేనకోడలు ఒక అమ్మాయి కూడా తీసుకుంది ఫిష్. తీసుకుంటే అది బేటా ఫిష్ తీసుకుంది, 1, 2 తీసుకుంది. అయితే ఆ అమ్మాయి చేత్తో పట్టుకుంటుంది. నాకంటే చిన్న అమ్మాయి వీటిని చేత్తో పట్టుకుంటుంది, నాకు పట్టుకోవడానికి ఏమి అని చెప్పి అప్పుడు ట్రై చేశాను అబ్బా నేను ఫిషెస్ని చేత్తో పట్టుకోవడం. అసలు ఇప్పటికి అవి ఎంత ఫ్రీగా ఉన్నాయంటే నా దగ్గర, ఇప్పుడు నేను 2 చేతులతో పట్టుకున్నా కూడా అవి నాతో చాలా ఫ్రీగా మూమెంటింగ్‌గా మంచిగా ఉంటున్నాయి అనమాట. అంటే భయపడట్లేదు నాకు. నాకు భయం పోయింది అవంటే. మంచిగా పట్టుకుంటున్నాను, అవి నా దగ్గరకొస్తున్నాయి, చేపెట్టంగానే చేతి లోపలికొస్తున్నాయి. మంచిగా అనిపించిందనమాట. సో, అట్లా కాలం మారే కొంది మనకు నచ్చని విషయాలు కూడా మనం నచ్చే విధంగా మార్చుకోవచ్చు. మనం దేనికైతే నో అని చెప్తామో అదే మనకు ఎస్ అని చెప్పొచ్చు. ఇప్పుడేంటంటే ఎందుకు చెప్తున్నానంటే నేను ఫస్ట్‌లో ఫిషెసే వద్దు, వద్దు అన్నాను కదా! ఇప్పుడు నాకు కొంచెం బాధ కలిగినా, ఏడుపొచ్చినా, సంతోషమొచ్చినా, అసలు ఏదొచ్చినా కూడా అదేంటో నేను ఆ ఎక్వేరియం ఫిషెస్ దగ్గరికి వెళ్ళిపోయి అట్లా కూర్చుంటాను. వాటిని చూస్తూ కూర్చుంటా అంతే, నేనేం చేయనసలు. నాకు ఏడుపొచ్చినా ఏడుస్తూ వెళ్ళి వాటి దగ్గరే కూర్చుంటా. అసలు ఆ పెయిన్ అనేది నాకుండదనమాట. ఇప్పుడున్న ప్రెజెంట్ ఉన్న రోజుల్లో మనం ఎవరిని నమ్మడానికి లేదు. సొంత వాళ్ళైనా కనీసం మనల్ని కన్నా మన తల్లైనా కూడా మనం ఒక విషయాన్ని షేర్ చేసుకున్నాము అంటే ఆ విషయం మూడో చెవిన ఖచ్చితంగా పడుతుంది. అది మూడో వ్యక్తికి ఖచ్చితంగా తెలుస్తుంది. సో, దీనివల్ల మనకు ఎలాంటి యూజ్ ఉండదు. బట్ బయట 3 నోర్లది కాస్త 5, 5 నోర్లు కాస్త 7, 8, 9, 10 ఇంకా లెక్క లేదనమాట. అట్లా అందరికీ తెలిసిపోతూ ఉంటాయి. సో, దానివల్ల ఏంటంటే అందరి నోళ్ళల్లో మన విషయాలన్నీ నానిపోతూ ఉంటాయి. సో, నేను చెప్పేదేం లేదు. ఏదైనా ఒక దానికి, ఒక వస్తువుకైనా అలవాటు పడండే కానీ, ఒక మనిషికి మాత్రం అస్సలు అలవాటు పడొద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి లేదు. తల్లి, భర్త, ఫ్రెండు, అక్క, చెల్లి, అత్త, మామ ఎవరిని కూడా నమ్మటానికి లేదసలు. అందరూ కూడా టెంపరరీగా ఉండేవాళ్ళే. బట్ ఇలాంటి వస్తువులే బెస్ట్. మన బాధని, మన మూగజీవులే బెస్ట్. మన బాధని, మన హ్యాపీనెస్‌ని అన్నిటిని తీసుకుంటాయి. అవి కూడా మనకు రెస్పాండ్ అవుతాయి అన్నమాట. అండ్ ఇక్కడొచ్చేసి ఈ చిన్న టబ్బు అమ్మ వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాను. చిన్న బకెట్టు 5 కేజీస్ పెరుగు అనమాట. 5 లీటర్స్ సారీ. అందులో నేను నాకు చాలా రోజుల నుంచి లోటస్ పెంచాలని ఇష్టం ఉండే. సరే అని చెప్పేసి ఈ లోటస్ వచ్చేసి మేము లాస్ట్ టైం బీచ్‌కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు లోటస్ ఉన్నాయి. ఆ సీడ్స్‌ని తీసుకొచ్చి వాటర్‌లో పెట్టేసి ఈ విధంగా నేనైతే గ్రో చేసుకున్నాను. ఫస్ట్‌లో మంచిగా వచ్చేసింది లోటస్, మంచిగా ఆకులొచ్చినాయి. మంచి మంచి పెద్ద పెద్ద సైజులో వచ్చాయి. బట్ ఈ మధ్య ప్లేస్ సరిపోవట్లేదు. నీకు పాటింగ్ అయితే చేంజ్ చేయాలన్నమాట. పాటింగ్ అనేది చేంజ్ చేస్తే మళ్ళీ రీగ్రోత్ అయితే మంచిగా ఉంటది. సో, ఈ ప్రెజెంట్ అయితే మంచిగానే ఉంది. బట్ కొంచెం సత్తవ అనేది, అంటే సత్తవ అంటే బలం తక్కువగా ఉండిందనమాట. అందుకని అంటే కొంచెం స్పేస్ ఉండాలి. తీగల్లాగా ఉంటది కదా! ఆ తీగలు అనేవి కొంచెం స్ప్రెడ్ అయితే మంచిగా ఈ రూట్స్ మంచిగా స్ప్రెడ్ అవుతాయి కదా! సో, ప్లేస్ ఉంటే ఆటోమేటిక్‌గా ప్లాంట్ అనేది మంచి గ్రోత్ ఉంటది. ఇప్పుడు కూడా గ్రోత్‌గానే ఉంది. బట్ లీఫ్ సైజ్ చిన్నగా ఉందనమాట. సో, ప్లాంట్ గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి. అండ్ ఎక్వేరియం ఎట్లా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇక్కడ కనిపిస్తున్నాయా ఇందులో అయితే మంచిగా అయితే ఫిషెస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ అందరికీ చెప్పే విషయం ఒకటే అండి. ప్లీజ్ 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 ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అబ్బా. ఎన్నిసార్లు అడగాలి? ఒక్కసారి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు. ప్లీజ్ అండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్ చేయండి. అండ్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అబ్బా.